లలిత ఏం కర్రీ చేస్తున్నావు? మటన్ చుక్క కూర. నువ్వు చేయొచ్చు కదా, ఆనియన్స్ కోయొచ్చు కదా. ఈ కోసి నాకు కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. సరేలే, నేను వస్తాలే. ఈరోజు చుక్క కూర మటన్ స్పెషల్. మా అమ్మ చేసేది ఇంతకుముందు, ఇప్పుడు నేను నీ కోసం చేసి పెడతాను. ఓకేనా? సరే, ఓకే. మటన్ చుక్క కూర. ఆనియన్స్ కోస్తున్నావా? కోయొచ్చా ఆనియన్స్ కనీసం? చిటికలో కోసేస్తాను నేను ఆనియన్స్. ఎప్పుడు నేనే కదా కోసేది. అవును. చూడు, ఆనియన్స్ పచ్చిమిర్చి కోసాను. సరిపోతుందా? చాలు. చూడు, ఇప్పుడు ఏం చేస్తావు? చెయ్యి. సరిపోతుందా? చెయ్యి. ఫస్ట్ ఇది మాడిపోతుంది, ఇందులో ఆయిల్ పోయాలి. పోయి. అరే, నా కెమెరాని నెట్టేస్తున్నావు. నీ కర్రీ ఏమో కానీ నువ్వు కర్రీ చేస్తే స్టవ్ అంతా ఎట్లయిద్దో తెలుసు కదా. ఒకసారి అంతా చూపిస్తాం మళ్ళీ. చాలు. నువ్వు డైరెక్షన్ ఇవ్వబ్బా, నేను చేస్తాను. నేను డైరెక్షన్ ఇస్తే నువ్వు చేసేది ఉంది. నువ్వు చేసింది తినాలని కదా మా ఉద్దేశం. నేను చేసింది తింటే ఇంకా అంతే. మరి అంతే అయితే అలాగే ఉంటుంది. తినొచ్చా లేదా? నా వంట అలాగే ఉంటుంది, నువ్వు చూడు. ఏంది ఫస్ట్ అదే ఇస్తావా? వంటల్లో నలభీమ పాకం అంటారు. మగవాడు చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నాతో ఒకసారి చేయించుకొని టేస్ట్ చూడు. చేసి చూసిన తర్వాత మళ్ళీ రేపు నువ్వు ఇంకా కావాలి వంటే చేయాలి. డ్యూటీకి పోతా, వంట చేసి పెడతా నీకోసం. మళ్ళీ ఇంకా కావాలని సతాయించొద్దు నన్ను. చుక్కకూరని ఏం చేయాలో తెలియట్లేదా? చుక్కకూర కట్ చేయాలి. ఏం చేస్తారు? చుక్కకూరని కట్ చేయాలి. నూనె పెట్టి చుక్కకూర కట్ చేయాలంటావేంటి? ఇందులో మనము స్పెషల్గా కేరళ నుంచి తీసుకొచ్చిన దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా అండ్ లవంగాలు ఇవి వేయాలి. బ్లింకిట్లో దొరికే అంత బాగుండవు అబ్బా. 1 అనాస పువ్వు, కొద్దిగా షాజీరా, లవంగాలు, ఇలాచి ఎక్కడుంది? నో అక్కడ సీసాలు. ఎస్, గుడ్ క్వాలిటీ ఇలాచి. వెయ్యి. ఈ ఇలాచీని క్వాలిటీ చేసడానికి కూడా ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, తెలుసు, స్టడీ ఉంటుంది. ఓకే, ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్స్ సన్నగా కట్ చేశాను. మిర్చి మాత్రం ఇట్లా అడ్డంగా కట్ చేసుకున్నాం. మంచి కారం ఉంటుంది. ఆనియన్స్, మిర్చి, మసాలా. ఎంత బాగుందబ్బా. మీరు అందుకే ఎంజాయ్ చేస్తారా వంటలు చేసుకుంటా? కాదు, మమ్మల్ని వంటగదిలో రానియకుండా మీరు చూసి మంచి ఆస్వాదిస్తారు అనమాట. ఇది ఇటు తిప్పాలి. ఇది ఇటు తప్పితే పట్టుకోవచ్చు. ఓకేనా? ఇవి మంచిగా దూరగా వేగాలి. దూరగా వేగితే నీ చెయ్యి అడ్డం వస్తుంది. ఓకే, ఓకేనా? మళ్ళీ అంటున్నావుగా ఇంకా డ్యూటీ మానేసి ఉంటుంది. డ్యూటీ ఎట్లా మానేస్తారే? నువ్వు ఎక్కడ దొరికినావు నాకు? నా కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. అల్లం మిక్స్ చేస్తున్నా. ఇది మన ఇంట్లో వాడి నుంచి స్పెషల్గా ఆర్గానిక్ అల్లం ఎల్లిపాయ తీసుకొచ్చి మన ఇంట్లో మిక్స్ చేసాం. దీంట్లో ఇగో మటన్లో ఇవాళ మంచి మేకపోతు మాంసము లేతగా ఉంది. వేస్తా ఆగబ్బా. నన్ను చేయనిస్తావా? నీ చేయాలా? ఇప్పుడు పసుపు, ఈ పసుపు ఎక్కడ తెచ్చిన అనుకున్నావు? ఈ పసుపు ఎక్కడ తెచ్చిన? బీదర్లో తీసుకొచ్చిన. పసుపు కొమ్ములు బీదర్లో కొని, మంచి మేలిమి రకమైన పసుపు కొనుక్కొని వాటిని అక్కడ
అది మిల్లులో అక్కడ చెయ్యి అడ్డం వస్తుంది. అక్కడ మా ముందే మంచిగా పిసాయించుకొని తీసుకొని పెంచుకున్నా. వచ్చిన. అదేం భాష? అలాగే అంటాం మేము, మాకు అలాగే వస్తుంది. ఇది సరేలే వేసుకున్న కానీ తర్వాత ఫస్ట్ కానీ ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకూడదు, మైల్డ్గా వేసుకోవాలి. తొందరగా. ఓకే బస్. ఉప్పు మైల్డ్గా వేసుకున్నాక దీంట్లో మసాలా వేసుకోవాలి. గరం మసాలా. ఇది స్పెషల్గా చేసుకున్నదే, చెయ్యి అడ్డం వస్తుంది. ఇంట్లో చేసుకుంది. దీంట్లో గడ్డ పెరుగు చూసావా? గడ్డ పెరుగు ఎలా ఉందో ఇలా మంచిగా అబ్బో. చేయితోటి హ్యాపీగా కలుపుకోవాలి. బాబో ఈ షర్ట్ కలుపుతుంటే చూస్తుంటే నోరు ఊరుతుందబ్బా. వావ్. చూసావా? ఓకే, నువ్వు ఇంతవరకు చేసి పక్కకి వెళ్ళావు కదా, మరి దోరగా ఏం దోరగా మాడుతుంది. ఎగాయి. బాగుంది. తర్వాత పుదీనా. పుదీనా పుదీనా సూపర్. పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును, అందరూ అంటారు గాజులు వేసుకున్న చేతులు కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుందంట. అవునా? చాలా కవిత్వాలు తెలిసాయి. కవిత్వాలు కాదు, అది నిజం. ఈ చుక్కకూరని ఏం చేయాలనుకుంటున్నావు? చుక్కకూర కొయ్యొచ్చా? మంచిగా కడిగి ఫ్లోటింగ్ వాటర్లో కడిగి చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలి. సరే. మంచిగా ముచ్చలుగా మొత్తం మూలుగ బొక్కలు తీసుకొచ్చా. అవునా? నా కోసం. నీకు మూలుగ బొక్కలు లేని మటన్ కూర నచ్చదుగా, వెయ్యి మరి. నీకోసమని 4-5 మూల బొక్కలు వేయించానబ్బా. వెయ్యి ఒక్కసారి. పతిలాడుతున్నావు ఏంటి దాన్ని? దానికి ఒక పద్ధతి ఉంటుంది అబ్బా, ఎట్లా పడితే అట్లా వేయకూడదు. అవునా? నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నావు, ఏం నేర్చుకున్నావు? అబ్బబ్బా. నా మా అమ్మ దగ్గర నుండి నేర్చుకుంటే తెలిసేది నీకు. మా అమ్మ ఇలాగే వేస్తుంది. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నప్పుడు మంచి గుమగుమలు వాసన వస్తుంటుంది. అసలు తినడంలోనే కాదు టేస్ట్, వంట చేస్తుంటే చూస్తుంటే వావ్. రోజు నువ్వే చేస్తావు కదా వంట? మీరు చేసి ఎంజాయ్ చేస్తారు కదా. మీరు ఏం చేస్తారు, లాస్ట్ తీసుకొచ్చి మా మొహాన పడేస్తారు తినమని, అంతే. కానీ ఇంత ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది ఎంత అదృష్టం తెలుసా. అది అందరికి సాధ్యం కాదు. ఒకరోజు చేయకపోతే తెలుస్తుంది. రోజు వంట నేనే చేస్తున్నా, మా అమ్మ స్టైల్లో. ప్రూఫ్స్తో సహా. మా అమ్మ స్టైల్లో మా స్టైల్ చాలా బాగుంటుంది. మా స్టైల్ నచ్చలేదా నీకు? నీ స్టైల్ కూడా బాగుంది, అమ్మలేదు కదా ఇప్పుడు, నీ స్టైలే బాగుంది. కానీ సరే, ఒకసారి ఎలా ఉంటుందో చూడరాదు. ఆకుకూరని ఎలా అడగాలో తెలుసా నీకు? ఫస్ట్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఫ్లోటింగ్ వాటర్లో ఇట్లా రంధ్రాలు ఉన్న గిన్నెలో ఫ్లోటింగ్ వాటర్లో కడగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది, శాండ్ ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది. ఎంత సగం నువ్వు సగం నేను. ఆకుకూరలు అట్లా కట్ చేసుకోవాలన్నమాట. నేను అమ్మ చేస్తే బాగుంటుంది అంట, కానీ ఇప్పుడు అమ్మ లేదు కదా. ఇప్పుడు నువ్వు చేస్తే అమ్మ చేసినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది తెలుసా. అందుకే నీ వంటలు సీరియస్లీ ఇంత మంచి ట్రెడిషనల్ వంటలు చేయడము ఈ జనరేషన్కే సాధ్యమేమో. నెక్స్ట్ జనరేషన్ అంతా జొమాటో, ఎగ్, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ, ఇంకోటి జంక్ ఫుడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకేంటి KFC. ఇప్పుడు మనం చక్కగా కలుపుకోవాలి. ఉడుకుతుంది, చక్కగా కలుపుకోవాలి. ఎంతవరకు వచ్చింది నీ మటన్? చూడు, ములుగ ముక్కలు చూసినావా? నీకోసం ఇవాళ స్పెషల్గా నీకోసం స్పెషల్గా ఏం వేసాను తెలుసా? కిడ్నీ, లివర్ అండ్ ఇంకేంటి సీనా. నీకు ఇష్టమని సీనా కూడా వేయించా. అవును, నీకు పొడుపు కథ చెప్తే కానీ ఇప్పుతావా చెప్పు లలిత. నీకు పొడుపు కథ నేను చెప్తా, దాన్ని ఇప్పుతావా?
కడుపులో పిల్లలు, మ్మ్. అరుపేమో ఉరుము, మ్మ్. ఎరుపంటే భయం. అమ్మో ఎవరది? ఏమో మరి మళ్ళీ రిపీట్ చేయనా? నాకైతే రాదు, ఆలోచించాలి. కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపంటే భయం. ఎవరది? ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపంటే భయం. ఎవరది? అమ్మో కామెంట్లో చెప్పండి. ఓకేనా? చాలా టఫ్ ఉంది. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కబుర్లతో, మరిన్ని మంచి మంచి వంటకాలతో మీకు మంచి మంచి వీడియోస్ మేము చేస్తాం. ఓకేనా? ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలా? నువ్వే అలా చేసేది. నేను చేస్తున్నా, నువ్వు కూడా డైరెక్షన్ ఇవ్వబ్బా. నేను ఒక్కనే చేస్తే కాదు కదా. సంసారం అంటే రెండిట్లు సమానంగా పోతేనే సంసారం అవుతుంది. చేయరాందానికి ఎందుకు వచ్చినావు? చేయరాదా? ఇవన్నీ చేసింది ఎవరు? నేనే కదా. కారం సరిపోదు, కారం వేసి. కొద్దిగా వేసినాం. కారము బాగా ఎక్కువైపోతుందమ్మా. గంటే ఉంది, ఇంకా పడుతుంది కొంచెం. మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా? సరిపోతుందా లేదా చూడు. ఇంకొద్దిగా వేస్తాం. ఇంతకుముందు ఇందులో మటన్ కలుపుకున్నాం కదా, వాటర్ పోసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సరిపోతాయా వాటర్? వాటర్ సరిపోతుంది. కొంచెం పడతాయి, కొంచెం కారం కూడా పడుతుంది అనిపిస్తుంది. మరి సరేలే, ఓకే. ఈరోజు నీ లెవెల్ టేస్ట్ చూద్దాం. ఓకే. ఉప్పు కారం ఎక్కువ తినకూడదమ్మా. అవునా? మాకు తెలియదులే. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏం చేయాలో చెప్పు. కుక్కర్ విజిల్ పెట్టాలి. ఓకే. ఇప్పుడు మటన్ ఉడకాలి కదా, బాగా ఉడకాలి కాబట్టి మనం కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. అవును, ఇంతకుముందు నా పొడుపు కథ ఏం చేసావు? ఏమో మరి, ఇదే సరిపోయింది నాకు. కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపంటే భయం. ఏంటది? దాని గురించి నేను తర్వాత ఆలోచిస్తా. ఇప్పుడు అది ఆలోచిస్తే నాకు ఈ కూర డిస్టర్బ్ అయిపోద్ది. అసలే సండే రోజు తెచ్చుకున్నాము, హ్యాపీగా తినాలి కదా. మళ్ళీ అందులో నువ్వు చేస్తున్నావు, ఎలా ఉంటుందో ఏమో. కుక్కర్ పెట్టాం కదా, కొంచెం ముదురుగా ఉన్నట్టుంది. 3-4 విజిల్స్ రావాలి. మళ్ళీ నేనే నీకు డైరెక్షన్ ఇవ్వాలి. అప్పుడే కదా టేస్ట్ బాగుంటుంది. ఇద్దరం కలిస్తే కదా టేస్ట్ బాగుంటుంది. ప్రెషర్ అంతా పోవాలి. ఏం చేస్తున్నావో ఏమో. ప్రెషర్ పోలేదనుకో మా మీద కొట్టేస్తుంది. చాలా కేర్ఫుల్ ఉండాలబ్బా. పోయింది కదా. చిన్న చిన్న విషయాల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఉడికిందా? దిస్ ఈజ్ ఇట్. పీస్ ఉడికిందో లేదో చూడు. ఉడికింది. మంచి లేతది కదా, మస్తు ఉడికింది. మొత్తం మింగేసేలా చెప్తున్నావు. సూపర్ అబ్బా. చుక్కకూర వేసుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఏం ట్విస్ట్? నేను ఒక ట్విస్ట్ చెప్తా చూడు. మళ్ళీ ఏం ట్విస్ట్? మొత్తంలో చుక్కకూర వేయటం కంటే కూడా మనము ఇంకొక పద్ధతి ఉంది. ఏం ట్విస్ట్ లేదా? ఇప్పుడు ఏం ట్విస్ట్ అంటే, ఇది సగం కర్రీని నేను వేరే తీసి చుక్కకూర వేస్తాను. ఆల్రెడీ కళాయి హీట్ అయింది. ఓకే. ఎందుకంటే మొత్తం చుక్కకూర వేస్తే అది అంతా అంటే కొంచెం చాలా ఎక్కువ మోతాదులో ఉంది కదా కర్రీ. మనం అలా కొంచెం ఇలా కొంచెం తినచ్చు. 2 వెరైటీస్ రెడీ అవుతాయి. మోతాదంటే ఏంటి? నీకే తెలియాలి మోతాదంటే. అవునా? ఇదేం చేసావు? పొడుపు కథ ఇప్పవే. పొడుపు కథ గురించి ఆలోచించు. ఈ కూరలు చేసినప్పుడు నువ్వు పొడుపు కథలు అన్నావు అనుకో,
కూర ఇదైపోతుంది. సరే ఆఫ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో మసాలా వేయాలి దీంట్లో. అన్నం పొగలు కక్కుతుంది అన్నం. అవును లలిత, చాలామంది ఇప్పుడు వచ్చి కొత్తగా అన్నం తినొద్దు, అది తినాలి ఇది తినాలి అంటున్నారు. ఏంటి అలా అన్నం తినకపోతే ఎలా? అంటే డైట్ గురించి అలా చెప్తారు. అదేం డైట్? మనం ఎప్పుడు ఏది తింటున్నామో అదే తినాలి. డైట్ మార్చామనుకో అలా కాదు కదా, మన కొంతమంది లైఫ్ మారిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు? ఓకే, మటన్ రైస్ రెడీ. సాయికా ఎంతవరకు వచ్చింది నీ చుక్క కూర? చుక్క కూర అయిపోయింది. మంచి మసాలా కూడా వేసాను. చూడు ఎలా ఉంటుందో తినే మొత్తం మసాలా టేస్ట్. హలో సార్, ఎంతవరకు వచ్చింది? అయిపోయింది, రెడీగా ఉంది. నా చుక్క కూర మటన్ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది టేస్ట్, సూపర్ ఉంటుంది టేస్ట్. చూడు, కలర్ఫుల్. నువ్వు లైఫ్లో తినుండవు ఇంత మంచి వంట. అంతేనా? ఇది చేసిన తర్వాత ఇక నన్ను రోజు వంట చేయి అని చెప్తాను. చెయ్యి మరి, మంచిదే కదా. నీకోసం చేసి పెడతాలే, ఏం చేస్తాం? సరే, పెళ్లి చేసుకున్నందుకు తప్పదు కదా. అబ్బా, మేము చేయలేదేంటి ఇన్ని సంవత్సరాలు? చూసారుగా మా ఆయన చేసిన చుక్క కూర మటన్ ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి పుల్లగా, చాలా బాగుంటుంది. చూసారుగా మేము చేసిన సరదా వంటని. ఇలాంటి వీడియోలు కావాలి అంటే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు నుంచి మీకు సరదా వంటలతో మేము ముందుకు వస్తాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.